వాట్సాప్ గైస్, ఇప్పుడు మనం యాక్చువల్గా మనం రీసెంట్గా ఒక వీడియో పెట్టినాం. ఏ వీడియో? బ్యాక్ వీడియో. నేను చెప్పిందే చేయండి, బ్లైండ్గా ఫిక్స్ అయినా అని చెప్పినా కదా. సో దాని తర్వాత మళ్ళీ కొన్ని కామెంట్స్ వచ్చినాయి. నాకు కూడా అనిపించింది ఏంటంటే మంచిగా ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తే అందరికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాక్ వర్కౌట్ లో ఎన్ని టైప్స్ అన్ని టైప్స్ చెప్పాను అనుకో, మీకు కూడా కొంచెం బెనిఫిట్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ప్లేలిస్ట్ క్రియేట్ చేయాలని చెప్పేసి నాకు ఒక మెయిన్ మోటో పడింది. నా మెయిన్ మోటో వచ్చేసి ఒకటే, నాలెడ్జ్ అనేది నేను ఇవ్వాలి, మీరు తీసుకోవాలి, ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి. దానికోసం నేను ఎంత దూరాన్ని పోతా. ఓకే, అయితే నేను ఏమనుకున్నా అంటే నార్మల్ గా అందరికి ఒక్కొక్క వర్కౌట్ చేసుకుంటూ పోతే అయిపోతుంది అనిపించింది. తర్వాత మళ్ళీ నాకు వెంటనే అనిపించింది చాలా జిమ్స్ లో కొన్ని మిషన్స్ అనేవి ఉండవు కదా. అందుకని నేను ఏమనుకున్నా అంటే ఇక ఉన్న మిషన్స్ అంటే మోస్ట్లీ ప్రతి లో బడ్జెట్ జిమ్ లో ఉంటాయి కదా, అండ్ కొన్ని విలేజ్లలో హైలీ మిషన్స్ అనేవి ఉండవు, అడ్వాన్స్ లెవెల్ అనేవి ఉండవు మిషన్స్. సో అప్పుడు పోరగాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మోస్ట్లీ యూజ్ చేసే మిషన్స్ ఏవైతే ఉన్నాయో అండ్ బాగా పోరగాళ్ళకి అవైలబుల్ గా ఇంట్లో కూడా తయారు చేసుకొని చేసేవి ఉంటాయి కదా, అవన్నీ మనసులో పెట్టుకొని చేస్తున్నా. ఓకేనా? అందుకే ఇప్పుడు మళ్ళీ నేను బ్యాక్ ని ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు నేను ఏం చేయబోతున్నా అంటే బిగినర్స్ నుంచి ఆ బిగినర్స్ లెవెల్స్ లోనే చేయాల్సిన వర్కౌట్స్ కూడా బిగినర్ స్టేజ్ లో చేయాల్సిన వర్కౌట్స్ ప్లస్ అదే బిగినర్ చేయాల్సినవి. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఎంత చెప్పినా మీకు ఎగ్జాంపుల్ రాదురా నాయన చెప్తాను. ఎంత చెప్పినా మీకు ఎగ్జాంపుల్ రాదురా నాయన చెప్తాను. ఇప్పుడు బిగినర్ ఉండు, ఫస్ట్ ఏ వర్కౌట్స్ అయితే స్టార్ట్ చేయాలో అవి చెప్తున్నా. దాంతో పాటే వాడే బిగినరే మళ్ళీ అడ్వాన్స్ లెవెల్ చేసే ఆ వర్కౌట్స్ జోలికి పోకుండా వాడిని ఒక ఫామ్ లో తీసుకెళ్దామని చెప్పేసి నా ఉద్దేశం. అయితే ఎవ్రీ వర్కౌట్ కి ఓన్లీ కేబుల్ మిషన్ ఫ్రేమ్ వర్కౌట్ ఉంటుంది, డంబిల్స్ ఫ్రేమ్ వర్కౌట్ ఉంటుంది, బార్బల్స్ తోటి ఒకటి ఉంటుంది. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా, ఫస్ట్ బిగినర్స్ ఆల్రెడీ కన్ఫ్యూజ్ మైండ్ లో ఉంటారు కాబట్టి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా సపరేట్ గా పెడదామని చెప్పేసి నా ఉద్దేశం. ఓకేనా? అన్ని వీడియోస్ పెడితే అందరికీ ఒక క్లారిటీ వస్తుంది అనే ఉద్దేశంతో కంటెంట్ కూడా నాకు కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది, నాకు కూడా కొన్ని వీడియోలు చేసుకోవచ్చు, మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? లెట్స్ గో. ఇప్పుడు మనం మిషన్స్ చేద్దాం. ఇప్పుడు మీరు మిషన్స్ తో ఫస్ట్ బిగినింగ్ లో స్టార్ట్ చేస్తే వెయిట్ అనేది ర్యాండమ్ గా మీరు పిక్ చేసుకొని చేసిన హెవీగా మీకు అంతగా అనిపించదు. అర్థమైందా? ఆల్రెడీ నేను చెస్ట్ వీడియోలో చెప్పిన ఇదంతా టాపిక్, అది వస్తుందో ముందు ఇది వస్తుందో నాకు తెలియదు. ఓకేనా? డైరెక్ట్ వెళ్ళి బార్బల్స్ కానీ డంబుల్స్ కానీ చేస్తే ఆ వెయిట్ ని క్యాలిక్యులేటర్ చేయాల్సింది వస్తుంది. అదే ఇక్కడ మిషన్స్ దగ్గర ఏంటంటే కేబుల్ ఉంటుంది కాబట్టి మీకు లిఫ్టింగ్ ఉంటుంది అండ్ ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ అనేవి జీరో. అందుకోసం అని చెప్పేసి మీకు ఈ వేలో వస్తున్నా. సో ఫస్ట్ మనం మిషన్స్ లో మీకు ఎఫెక్టివ్ గా బాగా నా ఫేవరెట్ ఉన్నాయి. మిషన్స్ చేసేటప్పుడు నాకు బాగా ఫేవరెట్ అనేవి అవన్నీ మీకు చెప్తా ఇప్పుడు. ఓకేనా? 1 by 1 చెప్పుకుంటా పోతా, క్లారిటీగా వినండి. అండ్ మిషన్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తా, కొంచెం క్లియర్ గా ఎక్కించుకోండి నా మాటలు, మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఓకేనా? లెట్స్ గో. ఫస్ట్ వన్, ఇది వార్మప్ చేయండి. ఎస్పెషల్లీ బ్యాక్, లెగ్స్, చెస్ట్ లో వార్మప్ చేయండి. షోల్డర్స్ లో కూడా బెస్టే. వార్మప్ లో కూడా మజిల్స్ ని యాక్టివేట్ చేయడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువ అవుతుంది. వన్స్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది అయింది అనుకో, మజిల్ స్ట్రెచ్ అయ్యి ఇక నీ వర్కౌట్ అంటే స్మూత్ ఉంటుంది, నీ వర్కౌట్ సెక్షన్ మొత్తం స్మూత్ నడుస్తుంది. అందుకే వార్మప్ చేయండి. ఆ వార్మప్ చేసిన తర్వాత కూడా ఇది వార్మప్ సెట్ అనేది కంపల్సరీ కొట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వార్మప్ సెట్ సింగిల్ కేబుల్ తీసుకున్నా అండ్ ఇలా నార్మల్ గా పట్టుకున్నా. ఓకే, చెస్ట్ అప్ చేయండి అండ్ లైట్ గా బెండ్ అవ్వండి. అండ్ ఇప్పుడు ఈ చెయ్యి ఇప్పుడు చూడండి, నేను గుంజేటప్పుడు చూడండి ఇక్కడ దాకా వస్తుంది నన్ను అడుగుకి. హ్యాండ్ లైట్ గా బెండ్ ఉంది కానీ నా హ్యాండ్ మూవ్మెంట్ మాత్రమే మూవ్ అవుతుంది. ఇలా ప్రెజర్ పెట్టి కిందికి ప్రెస్ చేస్తున్నా. ఓకే, చూడు ఇలా వార్మప్ కంపల్సరీ చేయాలి. అండ్ ఇలా సింగిల్ కేబుల్ తీసుకోండి. నా ఫేవరెట్ ఇవి చెప్తున్నా, మీకు ఎక్సలెంట్ వర్క్ అవుతాయి. నా మాటిని చేయండి. ఇట్లా ఈ హ్యాండ్ ఒక 4 sets కొట్టండి. లెట్స్ గో. ఇప్పుడు మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 2 ఆప్షన్స్ లో ఒక క్లారిటీ ఇస్తాం మీకు. దిస్ వన్ రోప్, దిస్ వన్ రాడ్, దిస్ వన్ బెనిఫిట్స్ ఐ టెల్ యూ, దిస్ వన్ బెనిఫిట్స్ ఐ టెల్ యూ. సముద్రం. ఇప్పుడు ఈ రోప్ ని మనం ఎప్పుడైతే గుంజుతామో గుంజేటప్పుడు నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లొచ్చు. ఈ నెక్స్ట్ లెవెల్ ఎవరు తీసుకెళ్తారంటే హెవీ మజిల్స్ ఉండి, చేతులు అనేవి అన్కంఫర్టబుల్ గా ఉండి అండ్ పుల్ చేసే పొజిషన్ అనేది సరిగ్గా లేకపోతే ఈ రోప్ బెస్ట్. ఎగ్జాక్ట్ గా ఎల్బోస్ లాక్ చేసి పుల్ చేసేటప్పుడు 100% యాక్యురేట్ గా మనం పొజిషన్ పెట్టి పుల్ చేయగలుగుతాం అనుకుంటే రాడ్ బెస్ట్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రోప్ పట్టుకున్నా, లైట్ గా బెండ్ అయినా, పుల్ చేసిన. ఓకే, పుల్ చేసిన తర్వాత నేను ఇంకా ఓవర్గా ఎక్స్టెండ్ చేయాలనుకో, లైక్ ఇంకెక్కువగా గుంజాలనుకో, ఇట్లా గుంజొచ్చు లోపలికి. ఇది కొంచెం అడ్వాన్స్ లెవెల్. ఇప్పుడు చూడు, ఎల్బోస్ కొంచెం లూజ్ ఉన్నాయి ఎందుకంటే రోప్ అనేది ఊగుతుంది కదా. ఇప్పుడు రాడ్ చూపిస్తా.
ఇప్పుడు రాడ్ చూడు, ఎటుగిన 100% స్ట్రైట్ ఉంటాయి రెండు హ్యాండ్స్, కానీ నీ పొజిషన్ మాత్రం స్ట్రైట్ లాక్ పొజిషన్ లోకి వస్తుంది. కొంచెం మైనస్ ఏంటంటే ఇక్కడ వరకు పుల్ చేయగలుగుతావు, లోపలికి ఇట్లా పోలేదు, అర్థమైందా, ఇలా పోలేదు. ఓకే, ఇదైతే 100% బెస్ట్ బిగినర్స్కి, ఎందుకంటే రెండు హ్యాండ్స్ సమానం ఉంటాయి, ఈజీగా గుంజొచ్చు. ఎల్బోస్ అనేవి స్ట్రైట్ ఉండాలి, లైట్గా బెండ్ అవ్వాలి, అంతేగాని ఇట్లా గుంజొద్దు, ఇట్లా గుంజొద్దు. ఓకే, జస్ట్ ప్రెస్ చేయాలి, కిందికి ప్రెస్ చేస్తే సరిపోతుంది, అంతేగాని ఇట్లా గుంజొద్దు. ఎందుకంటే మీరు జిమ్కి వచ్చిందే చేయడానికి, కరెక్ట్గా నేర్చుకొని చేస్తే టైం బొక్క అవ్వదు, రిజల్ట్స్ కూడా మంచిగా వస్తాయి. లెట్స్ గో నెక్స్ట్ వన్. సో గైస్, ఇప్పుడు ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి అండ్ ఈ గ్రిప్, పర్టికులర్గా అయితే ఈ గ్రిప్ నేను ఎక్కువగా ప్రాక్టీస్ కూడా చేయలేదు. సో ఈ గ్రిప్ అయితే నేను చాలా సార్లు ప్రాక్టీస్ చేసిన, ఈవెన్ నేను ఇప్పటి వరకు కూడా చేసేది కూడా ఈ గ్రిప్పే. అండ్ రివర్స్ గ్రిప్ పట్టుకొని పుల్ చేయాలి. ఓకే, హైలీ ప్రొఫెషనల్ బాడీ బిల్డర్స్ కూడా ఇవే వర్కౌట్స్ చేస్తారు, కాకపోతే టెక్నిక్ ఉంటుంది, బ్రీతింగ్ కానీ ఇవన్నీ. అయితే ఇప్పుడు మనం ఈ వర్కౌట్ లో ఈ 2 ఆప్షన్స్ లో చూడు, ఇది చూసారా. ఓకే, ఇది ఏంటంటే కొంచెం హ్యాండిల్ అనేది గ్రిప్ కానీ లైక్ పట్టుకోవడం కానీ ఎగ్జాక్ట్ గా మజిల్ ని టార్గెట్ చేస్తుంది. ఇది ఉంటే మీ దగ్గర బెస్ట్ వన్. ఒకవేళ అది లేకపోతే ఇది ఇంకా బెస్ట్ వన్, బికాస్ ఇది వైడ్ ఉంది, అంటే ఇక్కడ హాఫ్ గ్రిప్ అనేది ఉండదు, ఇది ఫుల్ గ్రిప్. నీ విస్ట్ లో కొంచెం పెయిన్ వస్తుందేమో కానీ కొంచెం పెయిన్ వస్తుంది రివర్స్ పట్టుకున్నప్పుడు. లైట్ నువ్వు ఫింగర్స్ మీద లోడ్ వేసుకొని ఇలా తిప్పుకున్నావు అనుకో, ఇలా తిప్పుకొని ఇలా పట్టుకున్నావు అనుకో, ఇది కూడా బెస్ట్ వన్. అర్థమవుతుందా? ఇంకా చెప్పాలంటే కొంచెం ఇక్కడే తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఫుల్ గ్రిప్ పట్టుకోలేము, కానీ లోడ్ మాత్రం ఎల్బో ఫుల్ గా దిగుతుంది. పొజిషన్ చూపిస్తా, ఓకేనా? మంచిగా చూడండి, కింద లాక్ చేసుకోండి కాళ్ళు, ఓకే, సింపుల్, ఏం లేదు. పుల్ చేసేటప్పుడు స్ట్రైట్ గా రావాలంటే జస్ట్ మీ బ్యాక్ బోన్ ని చెస్ట్ అప్ చేసి బ్యాక్ ని కొంచెం ఎనికానండి, బట్ సరిపోతుంది. రిలీజ్ చేసేటప్పుడు లైట్ గా రిలీజ్ అవుతూ మళ్ళీ మీ బాడీని సేమ్ పొజిషన్ తీసుకురండి. సేమ్ పొజిషన్ కి రాగానే మీరు చేసేది ఏంటంటే జలకి వద్దు, ఇట్లా హాఫ్ రేంజ్ ఆఫ్ మోషన్ లో ఉండాలి. లైక్ లాస్ట్ లో కొంచెం ఇక్కడ ఉండాలి, ఫుల్ మోషన్ మొత్తం వదలొద్దు, అంటే ఫుల్ గా రిలీజ్ చేయొద్దు. ఇట్లా ఇప్పుడు పుల్ చేసినప్పుడు ఆడికి వస్తుంది, ఎగ్జాక్ట్ గా మన చెస్ట్ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు మనం ఎటు వెనక్కి బెండ్ అయినాం, మళ్ళీ రిలీజ్ అయ్యేటప్పుడు స్లో 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 సేమ్ పొజిషన్కి వచ్చేయాలి, మొత్తం వదలొద్దు, కొంచెం మళ్ళీ పుల్ రిలీజ్, పుల్ రిలీజ్, సింపుల్. ఇగో మన లాస్ట్ టైం నేను మీకు ఇది చూపించా, ఫస్ట్ బిగినర్ అంటూ చేయాలంటే ఏదైనా ఉంది అంటే ఇదే. ఇప్పుడు ఇది కూడా చూపిస్తాను మీకు, కాకపోతే నేనేమంటున్నా అంటే మీరు బిగినింగ్ స్టేజ్ లో కాబట్టి హ్యాండ్ మూవ్మెంట్ అనేది కొంచెం ఫ్రెండ్లీగా ఉండాలి. ఇప్పుడు ఇది మీకు ఫ్రెండ్లీగా ఉండదు, కేబుల్ మిషన్ కానీ హ్యాండ్స్ అనేవి ఎగ్జాక్ట్ గా పొజిషన్ లో పట్టుకున్న ఎల్బోస్ అనేవి వెనక్కి వచ్చేస్తాయి మీకు ఆటోమేటిక్ గా. సో అందుకనే నేను ఆ గ్రిప్ చెప్పా, అదేంటంటే ఖచ్చితంగా ఫ్రంట్ లోనే ఉంటది ఎల్బో, ఇలా బ్యాక్ లో రాదు, అందుకని చెప్పేసి మీకు అది చెప్పా. దీన్ని ఇగ్నోర్ చేయండి, అప్కమింగ్ వీడియోస్ లో మాట్లాడుకుందాం. సో గైస్, ఇది వచ్చేసి చాలా సింపుల్ గా ఉంటది, ఫ్రెండ్లీగా ఉంటది, చాలా ఈజీ కూడా, ఓకేనా? ఇదైతే చాలా ఎఫెక్టివ్ వర్కౌట్, నేను చెప్తున్నా కదా, చాలా అంటే చాలా ఎఫెక్టివ్ గా ఉంటది. మీ బ్యాక్ మజిల్స్ ని మస్తు గ్రో చేసుకోవచ్చు. సింపుల్, ఏం లేదు, ఇదైతే అసలు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ జస్ట్ సిట్టింగ్ పొజిషన్ లో కూర్చోండి, ఎల్బోస్ లైట్ గా ఫుల్ గా వదలొద్దు, షోల్డర్స్ ని లైట్ గా లాక్ చేసుకొని ఇలా ఉన్న ఎల్బోస్ ని ఇలా పెట్టుకోండి. ఇది సిట్టింగ్ పొజిషన్. చెస్ట్ అప్ చేయండి, బ్యాక్ బోన్ స్ట్రైట్ చేయండి, పుల్ రిలీజ్. రిలీజ్ అయ్యేటప్పుడు జస్ట్ మీ మూమెంట్, చెస్ట్ అండ్ మీ బ్యాక్ బోన్ మూమెంట్ ఉంది కదా, లైట్ గా ముందుకి రిలీజ్, మళ్ళీ సేమ్ చెస్ట్ అప్ చేస్తూ బ్యాక్ బోన్ స్ట్రైట్ చేస్తూ లోయర్ యాప్స్ దగ్గరికి పుల్ చేయాలి, మళ్ళీ రిలీజ్. సింపుల్. ఓకే, సింపుల్. మీరు వచ్చి కూర్చోవాలి, కూర్చొని చేయాలి, చేస్తేనే మీకు వస్తుంది. మీరు చేయకుండా అసలు దాని మీద కూర్చోకుండా మీరు ఇంట్లోనే ఉండి నా వీడియో చూసుకుంటూ లేకపోతే అదర్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోస్ చూసుకుంటూ మీరు భయపడుతూ ఉంటే మీరు ఎప్పటికి ముందుకు రాలేరు. చేస్తేనే తెలుస్తుంది కదా ఏదైంది. లెట్స్ గో. అండ్ లాస్ట్ వన్ చాలా ఈజీగా ఉంటది, ఫ్రెండ్లీగా ఉంటది, మన బ్యాక్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లవచ్చు. నేను చెప్తున్నా కదా, నెక్స్ట్ లెవెల్. అదైతే ప్యూర్ ఐసోలేషన్ మూవ్మెంట్. అండ్ సింగిల్ హ్యాండ్ తోనే నీ వీక్ మజిల్స్ ఏమైనా ఉన్నాయా బ్యాక్ లో ఉన్నా సరే
ఇప్పుడు నేను చెప్పేది చాలా బాగా వర్క్ అవుతుంది. లైక్ ఒక బ్యాక్ ఎక్కువ, ఒక బ్యాక్ తక్కువ ఇలా ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మన మజిల్స్ కి చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చూపిస్తా. సో గైస్ ఇట్లా ఒక బెంచ్ చేసుకోండి. ఇంత 90 degrees లో పెట్టుకున్నా ఏం కాదు, పర్లేదు. సో ఇట్లా కేబుల్ పైన వేయండి, లైట్ వెయిట్ వేసుకోండి. ఇలా ఒక డీ క్లాంప్ అనేది తీసుకోండి. ఈ హ్యాండ్ అనేది ఇట్లా సపోర్ట్ పెట్టుకోండి. లైట్ గా మీ చెస్ట్ ఉంది కదా, మీ చెస్ట్ ని దీనికి ఆనియండి. ఆనిచ్చి జస్ట్ పుల్ అంతే, ఇంకా మీరు చేయాల్సింది ఏం లేదు. జస్ట్ ఇట్లా పుల్. ఓకే, ఓకే. ఇప్పుడు నువ్వు డైరెక్ట్ బిగినర్ అయితే జిమ్ లోకి వెళ్ళగానే మీకు ఒక క్వశ్చన్ వేస్తారు, బాబు నువ్వు బిగినర్ అమ్మా, నువ్వు ఇది చేయమ్మా అది చేయమ్మా అని చెప్పేసి నీకు క్వశ్చన్ వేస్తారు. నువ్వు డైరెక్ట్ ఆడికి వెళ్ళినవేంది, రాడ్లు చేయాలి ఫస్ట్, డంబుల్స్ చేయాలి ఫస్ట్, దాని తర్వాత కేబుల్స్ కి రావాలి అని చెప్తారు. అట్లాంటి వాళ్ళకి మనం ఏం చెప్పలేం. వెంపనే వాళ్ళ దగ్గర అగ్రీస్ అవ్వకుండా, వాళ్ళ దగ్గర ఓవర్ గా మాట్లాడకుండా మీరు సింపుల్ గా ఒకటే ఆన్సర్, నా వీడియో చూస్తున్నావు కదా సైలెంట్ గా వెళ్ళు చేసుకో అన్న, నేను సేఫ్ గేమ్ ఆడుతున్నా, ఐఎమ్ బిగినర్, నేను ఇప్పుడే జిమ్ లో జాయిన్ అయినా, ఇవన్నీ కేబుల్స్ మీద ఏంటంటే ఎంత తక్కువ వెయిట్ తోటి నా మజిల్స్ ని అన్నిటిని యాక్టివేట్ చేయాలి. కొంచెం మంచిగా ఫామ్ నేర్చుకున్న తర్వాత నా మజిల్స్ అన్ని స్ట్రెచ్ అయిన తర్వాత హెవీ వెయిట్స్ కి వెళ్ళి కానీ అటు ఫ్రీ వెయిట్స్ కి వెళ్ళి వస్తా అన్న. ఇప్పుడు నా జాయింట్స్ అనేవి ఫ్రీ వెయిట్స్ కి సపోర్ట్ చేయవు. సింపుల్, ఎవరికైనా ఇది కాపీ పేస్ట్ కొట్టండి, దాని తర్వాత ఎవ్వరు మాట్లాడరు. లెట్స్ గో. సింపుల్, లైట్ గా ఇట్లా సపోర్ట్ పెట్టుకోండి. ఓకే, ఎల్బో చూసుకోండి, ఇలా లాగ్ అవ్వాలి, వెనక్కి వెళ్ళాలి. ఓహో, ఓకే. ఇవి సరిపోతాయి మీకు కేబుల్స్ తోటి. ఈ కేబుల్స్ లోనే ఇంకా చాలా 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 రకాలు ఉంటాయి. కానీ మీరు మీ బాడీ, మీ బ్యాక్ ని ఫుల్ గా ట్రైన్ చేసినట్టే ఇప్పుడు నేను చెప్పినవి చేస్తే. అండ్ సేఫ్ గేమ్, మీకు పొజిషన్స్ తెలియకపోయినా, ఎలా పట్టుకోవాలి తెలియకపోయినా, జస్ట్ వచ్చి కూర్చుంటే చేసేవి నేను చెప్పా మీకు. ఎలా పట్టుకోవాలి, ఎలా చేయాలి, ఎట్లా, అంత కన్ఫ్యూజ్ ఉండదు అనమాట. సింపుల్, వచ్చావా కూర్చున్నావా చేసావా, అంత ఈజీగా ఉండేవి, మీకు కన్వీనియంట్ గా మీకు కంఫర్టబుల్ గా ఉండేవి చెప్పా. అన్కంఫర్టబుల్ గా మీకు పొజిషన్స్ రానివి అండ్ మీరు సరిగ్గా పట్టుకున్న చూసే వాళ్ళకి సరిగ్గా చేయడం రావట్లేదు, అట్లా మీకు నెగిటివిటీ వచ్చేవి చెప్పలేదు. మిమ్మల్ని సేఫ్ గేమ్ లోనే ఉంచిన. ఓకే, లెట్స్ గో. ఇవి సరిపోతాయి మీకు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.